మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా ప్రముఖ వైష్ణవాలయాల్లో ఒకటిగా కూడా ఇది వెలుగొందుతూ ఉంది. దాదాపు దీనికి చారిత్రక పురాణ నేపథ్యం కూడా ఉంది. ఒకవేళ పురాణాల్లో ఇక్కడ స్వామి వెలిసిన దాని మీద అనేక కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. అయితే మంగళగిరిలో కొలువై ఉన్న లక్ష్మీ నరసింహస్వామి రెండు రకాలుగా, అంటే దిగువన లక్ష్మీ నరసింహస్వామిగా కొలువై ఉండగా కొండపైన పానకాల లక్ష్మీ నరసింహస్వామిగా కూడా కొలుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇక్కడ స్వామివారికి నైవేద్యంగా పానకం సమర్పిస్తుంటారు. అందుకే స్వామివారిని పానకాల లక్ష్మీ నరసింహస్వామి అని అంటారు. రాజధాని పరిధిలోకి, అంటే అమరావతి రాజధాని పరిధిలోకి వచ్చే ప్రముఖ వైష్ణవాలయంగా కూడా మంగళగిరిని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమరావతి కనుక చూసుకున్నట్టయితే అమరావతిలో అమరలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. అదేవిధంగా మంగళగిరిలో అయితే మాత్రం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంకి చాలా పెద్ద ఎత్తున కూడా భక్తులు సమీప ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు. రాజధాని అయిన తర్వాత మరింతగా ఆలయం అభివృద్ధి చెందుతుంది. అయితే ఇక్కడ ఆలయాన్ని అభివృద్ధి చేసిన వారిలో కృష్ణదేవరాయల దగ్గర నుంచి అదేవిధంగా రాజా వెంకటాద్రి నాయుడు వరకు కూడా అనేక మంది అనేక నిర్మాణాలు ఈ ఆలయం చుట్టుపక్కల చేపట్టారు. వాటిలో చాలా వరకు కొన్ని వందల సంవత్సరాల నుంచి, దాదాపు 500 ఏళ్ల క్రితం కట్టిన పెద్ద కోనేరు కావచ్చు, ముఖమండపం కావచ్చు, 200 ఏళ్ల క్రితం నిర్మించిన గాలిగోపురం కావచ్చు, ఇలాగ అనేక నిర్మాణాలన్నీ ఉన్నాయి. అయితే ఈ నిర్మాణాలు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకొని, అంటే ముఖ్యంగా పురాతన కట్టడాలు కావడంతోనే కొంత మేర కూడా కూలిపోయే ప్రమాదం ఉందన్న వార్తలు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆలయంలోని ప్రముఖ కట్టడాలన్నింటినీ కూడా పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్నప్పటికీ ఎక్కడికక్కడ ఏదైతే ఆలయంలో అభివృద్ధిలో భాగంగా వీటన్నిటిని కూడా తిరిగి నిర్మించాలి అన్న ఒక వాదన తెర మీదకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా రాయల కాలం నాటి ముఖమండపం ఏదైతే ఉందో దాన్ని తిరిగి నిర్మించాలని కూడా నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి లోకేష్ ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా కూడా ఉన్నారు. కాబట్టి ఆలయం అభివృద్ధిలో భాగంగా 6 కోట్ల రూపాయల నిధులను కూడా వెచ్చించడం జరిగింది. ముఖ్యంగా తూర్పు గాలిగోపురం ఉంది. తూర్పు గాలిగోపురం అతిపెద్దదైన గాలిగోపురం, దక్షిణ భారతదేశంలోనే తక్కువ పీఠభూమి మీద అతి ఎత్తైన గాలిగోపురంగా కూడా ఈ గాలిగోపురం గుర్తింపబడింది. గతంలో కూడా గాలిగోపురం ప్రమాదంలో పడింది అని తెలిసిన తర్వాత అనేక చర్యలు తీసుకున్నారు, గడ్డర్స్ ఏర్పాటు చేశారు. గాలిగోపురం ముందు వరకు భారీ వాహనాలు ఏవీ రాకుండా కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగింది. ప్రస్తుతం గాలిగోపురం అయితే మాత్రం ఏదైతే పురాతన గాలిగోపురం ఉందో అది అలాగే ఉంది. దాని పరిరక్షణ చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. మరొక వైపు ముఖమండపం కూడా గడ్డర్స్ని ఏర్పాటు చేసి కాపాడాలనే అనేక ప్రయత్నాలు చేశారు. కానీ పగుళ్లు ఇచ్చి మొత్తం ఎక్కడికక్కడ పడిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలోనే పురావస్తు శాఖ అధికారులు ఏ విధంగా అయితే ముఖమండపాన్ని తిరిగి నిర్మిస్తారో అదేవిధంగా ఇప్పుడు ఆ పనులు చేపట్టాలని నిర్ణయించి ఆ పనులు కూడా మొదలుపెట్టడం జరిగింది. ఎందుకంటే ఇది రాయల కాలం నాటి నిర్మించిన ముఖమండపంగా చెప్పుకుంటారు. రాతి మండపం, అతిపెద్ద రాతి మండపం కూడా. అయితే వీటిని సాధారణంగా పురావస్తు శాఖ ఎక్కడైనా ఒక ఆలయాలను కనుక తిరిగి నిర్మించాలనుకుంటే ఆ కట్టడాల్లోనే ఉన్న రాళ్లన్నిటికీ కూడా ఒక వరుస క్రమంలో నెంబరింగ్ ఇచ్చుకుంటూ వెళ్తారు. అదేవిధంగా ఆ నెంబర్ ప్రకారం మొత్తం మండపానికి సంబంధించిన అన్ని రాళ్లు కూడా తొలగిస్తారు. ఆ నెంబర్ల ఆధారంగానే తిరిగి యథావిధిగా, అంటే గతంలో రాయల కాలంలో ఏ విధంగా అయితే నిర్మించారో ఇప్పుడు కూడా అదే విధంగా ఉండే విధంగా ఈ చర్యలు తీసుకొని ఈ ముఖమండప నిర్మాణం అయితే ఒకవైపు జరుగుతూ ఉంది. ముఖ్యంగా దీనితో పాటు అక్కడ ఉన్న ఏకశాల కావచ్చు, ఇంకా కొన్ని నిర్మాణాలు కూడా ప్రస్తుతం నిర్మాణ పనులు అయితే మొదలయ్యాయి. మరొక వైపు గాలిగోపురానికి ముందు ఉండే ఇంకొక అతి పురాతన కట్టడంగా చెప్పబడేది చీకటి కోనేరు అంటారు. ఈ చీకటి కోనేరుకు ఒక ప్రాశస్త్యం కూడా ఉంది. ఎందుకంటే దీని చుట్టుపక్కల మొత్తం కూడా చీకటిగా ఉండడంతో చీకటి కోనేరు అని చెప్తారు. అదేవిధంగా పైన వెడల్పు ఎక్కువగా ఉండి లోపలికి వెళ్లేకుంది ఏదైతే గాలిగోపురం ఉంటుందో గాలిగోపురాన్ని తిరిగేసినప్పుడు కింద నుంచి పైకి ఎలా ఉంటుందో అదే చీకటి కోనేరు కూడా పైనుంచి కిందకి అలాగే ఉంటుందని చెప్పుకుంటారు. ఈ చీకటి కోనేరు తవ్వడానికి, ఎందుకంటే ఖచ్చితంగా ఆలయానికి ఈశాన్య భాగంలో ఉంటుంది. ఈ ఏదైతే చీకటి కోనేరుని రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు సమయంలో తవ్వారని కూడా చెప్పుకుంటారు. ఎందుకు తవ్వారు, దీన్ని చీకటి కోనేరని ఎందుకు పిలుస్తారు అనేది మనం కనుక ఒకసారి చరిత్రలోకి తొంగి చూసినట్లయితే, ముఖ్యంగా గాలిగోపురం అతిపెద్దదైన గాలిగోపురాన్ని నిర్మిస్తున్న సమయంలో అది ఒకవైపుకి కొద్దిగా వంగినట్టుగా కూడా అప్పుడు ఉన్న ఎవరైతే నిర్మాణం చేస్తున్నారో వాళ్ళు గుర్తించారు. తర్వాత దాన్ని మరింత వంగిపోకుండా ఆ గాలిగోపురానికి ప్రమాదం జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అని చెప్పి చెన్నైలో ఉన్న శిల్పుల్ని సంప్రదించారని కూడా ఇక్కడ చరిత్ర చెప్తా ఉంది. ఈ నేపథ్యంలోనే గాలిగోపురం ఏదైతే మనకి కింద నుంచి పై భాగంకు ఎంత ఎత్తులైతే ఉందో అదే లోతులో గాలిగోపురానికి ఈశాన్య భాగంలో ఒక కోనేరును తవ్వినట్లయితే మొత్తం మీద ఆ గాలిగోపురం మరింత కొంగకుండా ఉంటుంది అనేది
అక్కడున్న శిల్పులు కూడా వీళ్ళకి సమాచారం ఇచ్చారు. ఆ నేపథ్యంలోనే ఈ చీకటి కోనేరుని తవ్వారని కూడా చెప్పుకుంటారు. ప్రస్తుతం చీకటి కోనేరు చుట్టూ కూడా చాలా గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. ఎవరో కూడా అక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం దాన్ని కూడా చీకటి కోనేరు అంతటిని కూడా భక్తులు వెళ్ళి కూర్చొని చూసే విధంగా కూడా మొత్తం కూడా అక్కడ పార్క్ చేయడం జరిగింది. పార్కింగ్ పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా భక్తులు వచ్చి కోనేరును కూడా చూసే విధంగా కూడా అభివృద్ధి కార్యక్రమాలన్నీ జరిగాయి. ప్రస్తుతం చీకటి కోనేరు పూర్తిగా వెలుగులోకి వచ్చినట్లుగా కూడా మంగళగిరి వాసులు చెప్పుకుంటున్నారు. మరొక పెద్ద నిర్మాణం అనుకుంటే మనకి ఏదైతే పెదకోనేరు ఉంటుంది, ఆలయానికి కూతవేటు దూరంలోనే ఈ పెదకోనేరు ఉంటుంది. పెదకోనేరు కూడా చాలా పెద్దది. దాదాపుగా 4 వైపులా మెట్ల మార్గంతో నిర్మించిన ఈ పెదకోనేరు చాలా కాలం కూడా స్వామివారి తెప్పోత్సవం జరగడానికి ఉపయోగించింది. అక్కడి నుంచే గతంలో పెదకోనేరు నుంచి నీటిని తీసుకువచ్చి స్వామివారి అభిషేకం కూడా చేసేవాడు. అయితే ఒక్కసారిగా పట్టణం పెరిగిపోవడంతో చాలా పెద్ద ఎత్తున కూడా మురుగునీరు చేరడం, చుట్టుపక్కల ఆవాస ప్రాంతాలు పెరిగిపోవడంతో పెదకోనేరుకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. కానీ పెదకోనేరుని పరిరక్షిస్తూ ఆ విధంగా కాపాడుకుంటూ వచ్చారు. గత ప్రభుత్వంలోనే పెదకోనేరు కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి సంకల్పించారు. ఇందులో భాగంగా పూర్తిగా నీటి మొత్తం తోడువేయడం జరిగింది. దాదాపుగా 100 అడుగుల లోతులో ఉన్న పెదకోనేరును కూడా ప్రస్తుతం నిర్మాణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని చెప్తా ఉన్నారు. మొత్తం మీద చూసినట్టయితే మనకు రాజధాని ప్రాంతంలో ఒక ప్రముఖ వైష్ణవాలయంగా ఉంది కాబట్టి, మరొక వైపు రాజధానిలోని వెంకటపాలెం వద్ద టీటీడీ వెంకటేశ్వర ఆలయం నిర్మించింది. ఆ ఆలయానికి నిర్మాణానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు మరలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఎంతో పురాతన ఆలయంగా ఉంది. అదేవిధంగా పురాణాల్లో కూడా ప్రస్తావించబడిన ఆలయంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది. కాబట్టి ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సంబంధించిన 6 కోట్ల రూపాయలు ప్రస్తుతం ఇప్పటికే నిధులు వెచ్చించారు. వీటన్నిటితో పాటు తూర్పు గాలిగోపురం, అదేవిధంగా తూర్పు గాలిగోపురం కన్నా పశ్చిమ గాలిగోపురం ఎత్తులో ఉండాలంటారు. కానీ పశ్చిమ గాలిగోపురం నిర్మిస్తున్న సమయంలోనే అది ఆగిపోవడం జరిగింది. పశ్చిమ గాలిగోపురాన్ని కూడా పూర్తి చేసి పశ్చిమ గాలిగోపురం, తూర్పు గాలిగోపురం ఈ రెండింటితో పాటు ముఖమండపాన్ని కూడా తిరిగి పునర్నిర్మిస్తున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. అదే విధంగా 2 కోనేరులు, పెదకోనేరు, చీకటి కోనేరును కూడా పూర్తిగా అభివృద్ధి చేస్తున్న నేపథ్యం అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం మీద రాజధాని వాసులకు, రాజధానిలో ఉన్న ప్రముఖ వైష్ణవాలయాన్ని భక్తులు వచ్చేందుకు, మరింతగా స్వామివారిని సేవించుకునేందుకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. త్వరలోనే స్వామివారి ముఖమండపం కూడా నిర్మాణం పూర్తవుతుంది. అదేవిధంగా ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, చుట్టూ ఉన్న ప్రహరీ గోడ కూడా ఇప్పటికే కొంత దెబ్బతినడంతో దాన్ని కూడా పునర్నిర్మించడం జరిగింది. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే రాజధానిలో ఏదైతే లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉందో దీనికి పెద్ద ఎత్తున నిధులు వెచ్చించి ఇదన్నిటిని కూడా అభివృద్ధి చేస్తున్న క్రమాన్ని అయితే చూస్తున్నాం. భక్తులు కూడా ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల కొంత సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే భక్తులు ప్రధానంగా, ముఖ్యంగా ఎవరైతే పట్టణ వాసులు, మంగళగిరి పట్టణ వాసులు ఉన్నారో వాళ్ళంతా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ కూడా పురాతన నేపథ్యం ఉన్నాయి కాబట్టి, పురావస్తు శాఖ ఎంతో 100 ఏళ్ల పాటు నిర్మించిన కట్టడాలు కాబట్టి వాటన్నిటిని కూడా పరిరక్షించేటప్పుడు భక్తుల మనోభావాలు కూడా దెబ్బతినకుండా చూడాలి. ఎందుకంటే పునర్నిర్మాణం ఒక్కటే ఇప్పుడు ఉన్న ఆధునిక టెక్నాలజీతో నిర్మించవచ్చు, కానీ వాటి యొక్క ఏదైతే పురావస్తు శాఖ ఆధీనంలో ఉండి వాటి యొక్క ప్రాశస్త్యం ఉందో ఆ ప్రాశస్త్యాన్ని కాపాడుకుంటూ కూడా వీటన్నిటిని నిర్మించాలని కోరుకుంటున్నారు. ఆ దిశగానే ప్రస్తుతం పనులైతే కొనసాగుతున్నాయి. త్వరలోనే ఈ పనులన్నింటినీ పూర్తి చేసి స్వామివారిని మరింతగా భక్తులకు చేరువ చేసే అవకాశం ఉంది.